వెల్కమ్ బ్యాక్. పేదల పక్షాన పోరాటాలు చేయాలని మేధావులు లెఫ్ట్ పార్టీలకు శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. కోటి సంతకాల సేకరణలో పాల్గొన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా 66,000కు పైగా సంతకాలు సేకరించారు. పేదవాడు మెడిసిన్ చదవాలని జగన్ 17 కాలేజీలు తీసుకొచ్చారని వాళ్ళ కడుపు కొట్టవద్దని సర్కార్ను కోరారు. మెడిసిన్ చదవాలంటే చైనా, రష్యా వెళ్లాలా అని ప్రశ్నించారు. పేదలు గొప్ప చదువులు చదువుకోకూడదా అని మధుసూదన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి పెట్టిన ఈ మెడికల్ కాలేజ్ సిస్టమ్ 17 కాలేజీలు, ఇంకా వీలుంటే ఇంకా 3 కాలేజీలు, ఒక 20 తెప్పించుకుంటే జిల్లాకు ఒకటి, కొత్త జిల్లాలు ఎన్నైనా ఇప్పుడు 26. మళ్ళీ మీకు ఇన్ఫ్లుయెన్స్ ఈరోజు దేశం అంతా మీ మీద నిలబడి ఉంది. మీ 2 కాళ్ళ మీదే భారతదేశం నిలబడి ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మీరు దీన్ని ఆపాల్సిందే. ఆపకపోతే మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఎవరైతే కాలేజీలు తీసుకుంటారో మీరు ఎన్ని జీవాలను ఇచ్చుకోండి, మీరు ఎన్ని జీవాలను ఇచ్చుకోండి, మన గవర్నమెంట్ వస్తానే ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వం